వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ లక్ష్మీ రాజరాజు. మనం ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ఉన్నాము. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం వెలుగుమట్ల ఉదంతం. సో మనతో ఇప్పుడు ఖమ్మం ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఈ ఉదంతం ఏంటి, దీనికి గల పరిష్కార మార్గాలు ఏమైనా ఇప్పటివరకు ప్రభుత్వం సూచించిందా లేదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే నాగరాజు గారు. సో అసలు ఏంటండి సడన్గా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఏమైనా ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదంటున్నారు. అసలు దాని మీద మీ స్పందన ఏంటి అసలు? ఇవాళ ప్రెస్ మీట్లో కూడా బాధితులు చెప్పారు. ఒక శత్రు దేశాల మీద యుద్ధం జరిగినటువంటి పరిస్థితులు ఇవాళ ఖమ్మంలో భూదాన్ బాధితుల మీద వాళ్ళ ఇళ్ళని కూల్చివేసి వాళ్ళ జీవితాలను రోడ్డు మీదకి లాగారు. కనీసం ఈ రాజ్యాంగంలోనే ఉరిదీసినటువంటి వ్యక్తికి అట్లీస్ట్ లాస్ట్ కోరిక అని కూడా అడుగుతారు. చివరిగా అది రాజ్యాంగంలోనే ఉంది. ఆ అవకాశం కూడా కల్పించుకోకుండా వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వకోకుండా, నోటీసులు ఇస్తే దానికి ఏం రిప్లై ఇచ్చుకునేవాళ్ళు, ఏం సమానం చెప్పుకునేవాళ్ళు, న్యాయస్థానాన్ని ఆశ్రయించేవాళ్ళు, లేకపోతే గతంలో వాళ్ళకు ఉన్నటువంటి కోర్టు ఆర్డర్ల ద్వారా మళ్ళీ న్యాయస్థానం ద్వారా దాన్ని ఏమైనా చేసుకునేవాళ్ళు. ఇవాళ నిర్దాక్షిణ్యంగా కొన్ని వేల మంది పోలీసులు, వేల మంది అధికారులు, వందల కొద్ది జేసీపీలు పెట్టి వాళ్ళని అర్ధరాత్రి తెల్లారుజామున 3-4 ఆ టైంలో ఒక విధ్వంసకరమైనటువంటి దాడి చేసి పేదోళ్ళ మీద మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలను రోడ్డు మీదకి వేశారు. అదే కాదు, వాళ్ళని పునరావాస కేంద్రాల్లో ఒక అంబేద్కర్ భవన్ అని చెప్పి కనీస వసతులు లేని అంతమంది 600-700 మంది మహిళల్ని అందులో మరి ఉంచి కనీసం సౌకర్యాలు కూడా కల్పించుకోకుండా ఏ ఒక్క అధికారి కానీ, ఒక జిల్లా స్థాయి, అది కలెక్టర్ అంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఇన్ డిస్టిక్, అట్లాంటి కలెక్టర్ కూడా ప్రజల బాగోగులు చూడాల్సినటువంటి అధికారులే ఇవాళ ప్రభుత్వాలకి వాళ్ళకి తొత్తులుగా మారి పనిచేస్తే ప్రజలు ఏమైపోతారు, ప్రజల జీవితాలు ఏమైపోతాయి. కాబట్టి అధికారులు కూడా ఆలోచించాలి. కనీసం ఆ స్థావరాల దగ్గరికి, ఆ నివాసాలు వాళ్ళు ఎట్లుంటున్నారు ఏందనేది కూడా పునరావాస కేంద్రం దగ్గర ఒక అధికారి కూడా వచ్చి చూసిన పరిస్థితి లేదు. వాళ్ళని అక్కడ తోలారు. కనీసం ఫుడ్ పెట్టడం కానీ, మంచినీళ్ళు ఇవ్వడం కానీ ఏమీ లేదు. మరి మేమే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఈ సంఘటన జరిగిన 2వ రోజే అక్కడికి రావటం, ఆ ప్రాంతాన్ని పరిశీలించి చాలా బాధకు లోనయ్యాడు. అక్కడి నుంచి వచ్చి ఆ పునరావాస కేంద్రంలో అధికారులతో మాట్లాడుతూ ఆయన చాలా బాధపడ్డాడు. కానీ ప్రభుత్వం చేసినటువంటి తీరు చూస్తూ ఉంటే మరి ఎవరికి లాభప్రేక్ష కలగటం కోసం చేసిన అక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు. ఎందుకంటే నిజంగా ఈరోజు అసైన్మెంట్ ల్యాండ్లో ఇల్లు వేసుకుంటేనే ఒక 2-3 సంవత్సరాలు దాటితేనే అదే ప్రభుత్వ భూమిలో అతనికి పట్టా కూడా ఇచ్చేటువంటి ప్రభుత్వం, ఆ రాజ్యాంగం ఇవాళ పేదోడికి పనిచేయట్లేదు, పేదోడికి ఆ రాజ్యాంగం ఉపయోగపడట్లేదు అనేది క్షుణ్ణంగా అక్కడ అర్థమవుతా ఉంది. అట్లాంటిది అది అసైన్మెంట్ ల్యాండ్ కాదు, భూదాన్ భూమి. సంపన్నులు, భూములు ఎక్కువ ఉన్నోళ్ళు ఆ భూదాన్ బోర్డుకి, వినోబా గారు అనేవాళ్ళు భూదాన్ బోర్డుకి 62 ఎకరాల భూమిని డొనేట్ చేశారు. అది పేదల కోసం ఉపయోగించాలి ఆ భూమిని. ఇట్లనే వీళ్ళందరూ కూడా పేదలు, అర్హులైన వాళ్ళందరూ కూడా భూదాన్ బోర్డుకి అప్లై చేసుకుంటే వాళ్ళు దగ్గర 1895 పట్టాలు ప్రొసీడింగ్స్ వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చి మరి వాళ్ళని ఇల్లు నిర్మించుకున్నారు. 8 సంవత్సరాలు అయింది. మీరు వేసేటప్పుడు గత 10 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోలేదు. కాకపోతే వాళ్ళు కోర్టులో పోయిన ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి మేము కూడా పర్మనెంట్ పట్టాలు ఇవ్వలేకపోయాను. కొద్దిగా లీగల్ ఇష్యూస్ ఉంటాయి కోర్టులో పోతే. సో దానివల్ల అది అట్లా అయింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న పలంగా వాళ్ళని కూలగొట్టి, పోనీ అధికారులు ఏం చెప్తా ఉన్నారు, మేము 265 కోట్ల భూమిని మేము కాపాడామంటున్నారు తప్పితే ఒక 1000 మందికి ఉపాధి కలిగేటువంటి బిల్డింగ్లు కడుతున్నాం, లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి పెద్ద పెద్ద సముదాయాలు కడతా ఉన్నాం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం దాన్ని ఉపయోగిస్తున్నామంటే అది కూడా లేదు. అధికారులే చెప్తున్నారు 250 కోట్లకి. ఎందుకండి పేద ప్రజలకు న్యాయం చేయని ప్రభుత్వాలు ఎందుకు? ఏం చేస్తారు మీరు ఆ భూమిని? పేద ప్రజలు ఉండకూడదు విలువైన భూమిలో? ఏది ఇప్పుడు ఇల్లు కాల్చినోడే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసినట్టుగా మీరు కూలగొట్టడం ఎందుకు, వేరే కాడ ఇవ్వటం ఎందుకు? అదే భూమి ఉంది కదా, అదే భూమిలో ఇవ్వచ్చు కదా. అంటే పేదోడు ఒక విలువగల భూమిలో ఉండటానికి అర్హుడు కదా. ఈ విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పోకడ ఉంది. మేము అక్కడ న్యాయం జరగట్లేదని చెప్పే మీరు కూలగొట్టిన ఇళ్ళే 700-800 దాకా ఉన్నాయి. మీరేమో లబ్ధిదారుల లిస్టు 150-200 పట్టుకొని తిరుగుతుంటే అవి చూసే మేము ఖచ్చితంగా ఈ పేదోళ్ళకి ఎక్కడో ఒక్కడ కొంతమంది ఇందులో చీల్చి, కొంతమందిని డైవర్ట్ చేసి వాళ్ళకి ఏరే కాడ స్థలాలు ఇచ్చి ఈ ఉద్యమాన్ని నీరు గారుస్తారని చెప్పి ఆలోచన మాకు తట్టింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బాధితులు మేము అందరం కూడా మాట్లాడుకొని ఇవాళ ఈ హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి. పేదల్ని గూడు కూల్చినవాడు, పేదల ఉసురు తగిలినవాడు ఎవడు బాగుపడలేదు, ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు. వాళ్ళకి ఇప్పటికైనా న్యాయం చేయండి. మీరు అదే కూలగొట్టిన స్థలంలోనే మరి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మరి పక్కా గృహాలు కట్టించడానికి మీరు ఇప్పటికైనా
పూనుకోవాలని, లేకపోతే తరతరాలు మీ అంటే వస్తుంది ఆ పాపం ఆ చిన్నపిల్లల్ని వాళ్ళని చూసి. ఒక్కసారి ఆ శిబిరానికి వచ్చి మందలిచ్చినటువంటి మంత్రి లేడు, అధికారి లేడు. అయినా మేము ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పినటువంటి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేరకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళందరికీ అండగా ఉండాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఆనాటి నుండి కూడా పువ్వాడ అజయ్ కుమార్ గారు ఫౌండేషన్, మమతా ఫౌండేషన్ ద్వారా భోజనాలు అందిస్తూ ఉన్నాం వాళ్ళకి. అదే మరి నమ్మకంతో వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ మాకు న్యాయం చేస్తుంది అనేది కూడా బాధితులు వాళ్ళు ఇటు దాకా వచ్చారంటే దాని అర్థం అదే. మేము గడిచిన 10 సంవత్సరాలు మా ప్రభుత్వంలో వాళ్ళని ముట్టుకోకపోవటం, ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వికృత చర్యకి మేము పేదల పక్షాన్ని నిలబట్టమే ఈరోజు వాళ్ళకు మా మీద నమ్మకం కలిగి, ఇప్పటికైనా న్యాయం జరగకపోతే రేపు ఖచ్చితంగా హైదరాబాద్ నడిగడ్డలో ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ధర్నాలు చేపడతాం. అన్ని పార్టీల మద్దతు కూడా తీసుకుంటాం, బీఆర్ఎస్ఏ కాకుండా అన్ని ప్రజా సంఘాల మద్దతు తీసుకుంటాం. అక్కడికి ఇక్కడ కాకపోతే మేము ఖచ్చితంగా ఢిల్లీ దాకా పోతాం. మీరు ఏదైతే రాజ్యాంగం పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి తిరుగుతున్న మీ రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాం. మరి ఇక్కడ మీరు రాజ్యాంగానికి ఏ విధమైనటువంటి తూట్లు పొడుస్తూ ఉన్నారు, పేదోడికి ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అనేదాన్ని కూడా క్లియర్గా అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అక్కడ కూడా మిమ్మల్ని ఎండగట్టక తప్పదని చెప్పి తెలియజేస్తాను. జై తెలంగాణ. ఖమ్మం బాధితులు అయితే, వెలుగుమట్ల బాధితులు అయితే మన దగ్గర ఉన్నారు. అసలు వారు ఎలాగా ఎంత బాధపడుతున్నారో ఇక్కడికి వచ్చి, ఇక్కడైతే మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ఉన్నాము, వారి మాటలను తెలుసుకుందాం. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు 15 రోజులు అయినా కూడా ఇంకా వారి ప్రాబ్లంకి ఎటువంటి సొల్యూషన్ అయితే కనిపించట్లేదు, అసలు ఏంటి పరిస్థితి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పేరేంటి? మేము ఖమ్మం నుంచి వచ్చామండి. ఖమ్మం వినోబా నవోదయ కాలనీ భూదాన భూమి నుంచి వచ్చాము. 15 రోజుల క్రితం మా ఇండ్లను కూలగొట్టారండి. దాని గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే మా బాధ ఇక్కడ చెప్పుకోవడానికని మేము వచ్చామండి. మాకు 10 ఏళ్ల నుంచి మేము అక్కడ నివాసం ఉంటున్నాము. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. భూదాన బోర్డు వాళ్ళు మాకు పట్టాలు ఇచ్చారు. 100 గజాల చొప్పున 62 ఎకరాల 7 కుంటల భూమి 100 గజాల చొప్పున 1895 మందికి ఇవ్వడం జరిగింది మేడం. అక్కడ మేము ఇండ్లు కట్టుకున్నాము, పక్కా ఇండ్లు కట్టుకొని ఉన్నాము. పక్కా ఇండ్లు కట్టుకొని ఉన్నాం మేడం మేము అక్కడ. అయితే ఆ ఇండ్లు ఈ మధ్య 15 రోజుల క్రితం కూలగొట్టడం జరిగింది. మాకు ఆర్డర్లు ఉన్నాయి, ఎందుకు కూలగొట్టారు, మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మా ఇండ్లు ఎందుకు కూలగొట్టారు, మా ఇండ్లు కూలగొట్టి మమ్మల్ని రోడ్డు మీదకి ఎందుకు ఇచ్చారు, అది మాకు తెలియాలి మేడం. అసలు అది తెలియాలనంటే కలెక్టర్ గారే అంటున్నారండి. అసలు కలెక్టర్ గారు ఇట్లా అనడం ఏంటో మాకు అర్థం. 250 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీని మేము కాపాడాము అని అంటున్నారు. 250 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఆయన దృష్టిలో 32 ఎకరాలు మాత్రమే. 250 కోట్లు 62 ఎకరాల 7 గుంటల భూమికి ఇంకా మిగిలిన లెక్క ఎడిపోయింది. సరే, అసలు మాకు ఆ లెక్కలు అవసరం లేదండి. మా 62 ఎకరాల 7 గుంటల భూమి మాకు బోర్డు ఏదైతే పట్టాలు ఇచ్చిందో మా భూమి ఎక్కడుంది, మేము దౌర్జన్యంగా అక్కడ కట్టుకోలేదు, మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఉన్న తర్వాత మమ్మల్ని ఎందుకు కూల్చేశారు, మాకు అది తెలియాలి. ముందస్తు నోటీసులు ఏమైనా ఇవ్వడం జరిగింది? నోటీసులు ఏమి ఇవ్వలేదు మేడం. నోటీసులు ఇవ్వకపోగా, ఇంటికి వచ్చి చెప్పకపోగా అసలు ఏది జరగలేదు. అసలు మాకు చిన్న ఇంటిమేషన్ కూడా లేదు. వచ్చి మేము పడుకొని ఉంటే డోర్లు కొట్టి మమ్మల్ని లేపితే పోలీసు వాళ్ళు ఏంటి ఇది, ఎందుకు, ఏంటి అని ప్రతి క్షణం మాకు భయమే మేడం. పోలీసు వాళ్ళతో భయం. అక్కడ పాములు, తేళ్ళు అవి ఇవి ఉన్నా మాకు భయం అనిపించదు. వాళ్ళతో పాటు మేము ఉంటాము, కానీ పోలీసు వాళ్ళు. మరి ఈ ఇల్లు దౌర్జన్యం మేడం మొత్తం. ఈ ఇల్లు కూల్చివేశారు కదా, మరి వేరే చోట అయితే మీకు ఇస్తామంటున్నారు, దానికి మీ మాకొద్దు మేడం, మాకొద్దు, వేరే చోట మాకొద్దు. మా భూములు ఏదో మా భూముల్లోనే మాకు ఇవ్వాలి. డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటుండు, ఆ భూముల్లోనే కట్టివ్వాలి. మాకు పట్టాలు ఉన్నాయి కదా, బోర్డు ఇచ్చింది కదా, మరి అక్కడే పట్టాలు ఇవ్వండి మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి. అక్కడే మాకు ఇండ్లు కట్టివ్వండి. ఎక్కడో తీసుకెళ్ళి ఇస్తే అక్కడ వాల్యూ పెరిగిద్ది. ఆ ఇండ్లు కూడా కూలగొడతారు కదా మీరు. మాకొద్దు, మాకు అక్కడ ఎక్కడైతే బోర్డు ఇచ్చిందో ఆ బోర్డు దగ్గరే మాకు ఇల్లు కావాలి మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి కదా? మేము 10 ఏళ్ల నుంచి ఉంటున్నాం సార్. 62 ఎకరాల 7 గుంటల భూమికి 1895 మంది అర్హులు సార్. అయితే అక్కడ మేము ప్రస్తుతానికి 1000 కుటుంబాలు. అయితే అక్కడ 100 గజాల చొప్పున పంచుకున్న తర్వాత రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కదా ఖమ్మంలో. అంటే మేమంతా ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళమే మేడం. అయితే వాళ్ళు రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో అక్కడ టెంపరవరీగా షెడ్లు వేసుకొని, రేకుల షెడ్లు వేసుకొని అక్కడ ఉండడం జరిగింది. ఎందుకు, నెలకు 3000 4000 అద్దెలు తప్పుతాయని కదా మేడం. ఆ అద్దెలు తప్పించుకొని మా పిల్లలకి మంచిగా తిండి పెట్టగలం, మేము మంచి గుడ్డ కట్టియగలం అని అనుకున్నాం. కానీ 10 ఏళ్ల తర్వాత ఇంత దౌర్జన్యం జరిగిద్దని మేము అనుకోలేదు మేడం. మాది ఖమ్మం వెలుగుమట్ల భూదాన కాలనీ. అక్కడి నుంచి వచ్చాము సార్.
మా ఖమ్మంలో మా కాలనీ మాకు కావాలి, మా స్థలాలు మాకు కావాలి, మాకు న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి గారు మాకు తిరిగి మా స్థలం మాకు ఇవ్వాలి, మాకు ఇండ్లు కట్టించాలి. నిర్దాక్షిణ్యంగా ఎట్లా కూలగొట్టారో అదే విధంగా మాది మాకు ఇవ్వాలి. ఆయన అక్రమంగా ఆక్రమించుకున్నాడు కాబట్టి ఆయన గుర్తించుకొని ఇది పేదలకు చెందేదని పేదల భూమి పేదలకు తిరిగి ఇవ్వటంతో ఆయనకి చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి సార్. ఇది మేము కోరుకునేది. అదే స్థలంలో మా భూదాన కాలనీలోనే మాకు తిరిగి మాకు ఇండ్లు కట్టించాలి. అంటే ప్రభుత్వము చెప్తుంది కదా వేరే దగ్గర మీకు వేరే దగ్గర మాకొద్దు, మా స్థలం మాకే కావాలి. ఎన్ని ఎకరాలమ్మా మొత్తం అక్కడ? 62 ఎకరాలు 7 కుంటల భూమి మాది. ఓకే. నమస్కారం అండి. ఇక్కడ గౌరవనీయులైన అందరికీ అలాగే ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం. మేము భూదాన్ భూమి కాలనీ వాసులం అండి. కాలనీ పేరు నవోదయ కాలనీ, వెలుగుమట్ల. నా పేరు కే సలోమి. మేమందరం ఖమ్మం నుంచి వచ్చాము. బీఈడీ చదువుతున్నాను. నేను 9th క్లాస్ నుంచి కూడా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా కలెక్టరేట్ పక్కనే ఉన్నటువంటి భూదాన్ భూమి కాలనీలో 9th క్లాస్, 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడీ నేను మొత్తం అక్కడే పూర్తి చేసుకున్నాను. వితౌట్ ఎనీ ఫెసిలిటీస్, మౌలిక వసతులు లేకుండా, కరెంట్, వాటర్ ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా, రోడ్స్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా నేను చదువంతా కూడా అక్కడే కంప్లీట్ చేసుకుంటున్నాను. అక్కడ ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని చెప్పడానికి అక్కడ యూసీసీ ఆర్ఏఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామీణ పేదల సంఘం వారి సభ్యులు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. వారే పేద ప్రజలందరినీ సేకరించి ఎవరైతే అర్హత కలిగిన వారో చూసి వారందరికీ కూడా ఈ స్థలాలు కేటాయించారు. ఆ గ్రామీణ పేదల సంఘం వారు సభ్యులు ఎటువంటి వారంటే చాలా క్రమశిక్షణ కలిగిన వారు అండ్ చాలా ఒబీడియన్స్గా వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు భూదాన్ బోర్డు వీళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు. ఖచ్చితంగా పేదలకే వీళ్ళు పంచుతారు అనే నమ్మకంతో భూదాన్ బోర్డు వాళ్ళు ఇక్కడ యూసీసీ ఆర్ఎంఎల్ పార్టీ వాళ్ళకి ఈ స్థలాలన్నీ భూదాన్ పట్టాలు రాజేంద్ర ప్రసాద్ గారు స్వయాన భూదాన్ పట్టాలన్నీ కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తక్షణమే వాళ్ళు ఎవరైతే రెంట్స్కుంటున్నారో, ఎవరైతే కనీసం నిస్సాయ స్థితిలో ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరినీ కూడా సేకరించి 2014లో 1865 మందికి 2014లో అక్కడ భూములు కేటాయించడం జరిగింది. 100 గజాలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి అక్కడ భూములు కేటాయించడం జరిగింది. ఎవరైతే రెంట్స్ కుండి ఇబ్బంది పడుతున్నారో, ఎటువంటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నారో, ఇంకా నిస్సాయ స్థితిలో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలన్నీ కూడా సేకరించి భూదాన్ బోర్డు వాళ్ళు ఈ గ్రామీణ పేదల సంఘం వారు మమ్మల్ని అందరినీ కూడా సేకరించి మాకు స్థలాలు ఇచ్చారండి. అక్కడ మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అసలు ఒక్క ఫెసిలిటీ కూడా మాకు లేదు. ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. అసలు ఒక వాటర్ లేదు, కరెంట్ లేదు, రోడ్స్ లేవు. అసలు మనిషి బ్రతకడానికి కావలసిన వనరులు ఏవి కూడా అక్కడ లేవు. మాకు అనిపించింది మాకు ఆదివాసీ కాలంలో జీవిస్తున్నామేమో అని. మాకు కష్టపడి ఆ 10 సంవత్సరాలు కూడా కష్టపడి మేము పోగేసుకున్న డబ్బులన్నీ కూడా ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టి మేమందరము ఎన్నో ఇల్లంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మన జీవితంలో ఒక మనిషికి ఉండే కళ ఇల్లంటే ప్రతి ఒక్క మనిషికి ఉండే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాడి జీవితం అంతా కష్టపడుతూనే ఉంటాడు. మేము అదే విధంగా కష్టపడి మా ఇల్లులే మా సర్వస్వం అనుకొని మేము రూప కూడేసుకొని 10 సంవత్సరాలు కష్టపడి మా ఇల్లులు కట్టుకున్నాం సార్. ఒక్క క్షణంలో జేసీబీతో జస్ట్ అట్లా అంటే మా ఆశలు మా కళలు అన్నీ నేలమట్టం అయిపోయినాయి. మేము చాలా కష్టపడి మా పేరెంట్స్ కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు సార్ అక్కడ పేదవాళ్ళు కాదంటున్నారు. ఎటువంటి వసతులు లేకుండా పేదవాళ్ళు నివసిస్తారా సార్ అక్కడ? ఇంకా కోటీశ్వర్లు ఉన్నారు అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఎవడైనా లక్షాధికారి 10 సంవత్సరాల నుంచి ఎవడైనా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఎవడైనా బ్రతకగలుగుతాడా? వాడికి ఎంత కష్టం ఉంటే అక్కడ మేము ఉండాలి, మాకు ఎటువంటి పరిస్థితుల్లో మేము అక్కడ ఉండాలి? లక్షాధికారులు ఎవరైనా బ్రతకగలుగుతారా సార్ ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా? అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు కొనుక్కున్నారు.
ఇటువంటి రూమర్స్ సార్ మేము సిస్టమాటిక్ మేనర్లో వెళ్తున్నాం సార్. మీరు రండి, సిస్టమాటిక్ మేనర్లో వెళ్దాం. ఉన్నాయి కదా కోర్టులు ఉన్నాయి, మీరు వెయ్యండి, మీరు లాయర్ను పెట్టుకోండి, వాదించండి. మీరు ప్రమాణ స్వీకారం, మీరు పదవి చేపట్టేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అనుంటారు కదా, విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇన్ పాలసీస్ రైట్స్ అని మీరు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసుంటారు కదా. మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారు? మేము ఫాలో అవుతున్నాం సార్. ఖచ్చితంగా మాకు దేశభక్తి ఉంది, గౌరవం ఉంది. మేము ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫాలో అవుతాము, రూల్స్ ప్రకారం వెళ్తున్నాం. మీరు రండి సార్, రూల్స్ ప్రకారం వెళ్దాము. మేము హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాము సార్. మాకు అక్కడ పాజిటివ్గా 5-6 ఆర్డర్స్ వచ్చాయి. దాంట్లో ఒక ఆర్డర్ ఏంటంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంటు, రోడ్స్, అక్కడ నివసిస్తున్న 1000 కుటుంబాల వరకు తక్షణమే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరతలన్నీ తీర్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అవి పట్టించుకోలేదు. నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు రాకూడదు, ఏది చేయకూడదు, ఎవరికి ఎంటర్ లేదు. నాట్ ఎంట్రీ అనే ఆర్డర్ కూడా వచ్చింది, అది పట్టించుకోలేదు. స్టేటస్ కో అంటే ఇల్లు వేయకూడదు, తీయకూడదు. దాన్ని గౌరవించి మేము ఇల్లు వేయలేదు, ఇల్లు తీయలేదు. వాళ్ళు వచ్చి అక్రమంగా సార్ 4000 మంది ఫోర్స్తో రావడానికి ఎవరు సార్? మేము పాకిస్తాన్ నుండి వచ్చామా? మేము మీకు ఎట్లా కనిపిస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. మేము శత్రువులా కనిపిస్తున్నామా సార్ మీకు? కూలి చేసుకొని బ్రతికే ప్రజల మీద 4000 మంది ఫోర్సు, మున్సిపాలిటీ వాళ్ళేంటి, ఇంకా ఆర్మీ వాళ్ళు, పోలీస్ శాఖ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు ఏంటి సార్? ఒక సీక్రెట్ ప్లాన్ పెట్టుకొని వచ్చారు సార్. ఎవరి మీద ఈ సీక్రెట్ ప్లాన్? ఎవరి మీద సార్? పేద ప్రజల మీద ఈ సీక్రెట్ ప్లాన్ ఎవరి మీద? ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎవరి మీద నడిపిస్తున్నారు సార్? మా మీద. అవసరమా సార్? దాని రండి సార్, ఆర్డర్స్ ప్రకారం వెళ్దాం అంటే రారు. మాకు అవినీతే కావాలి, అన్యాయపరంగా వెళ్తాం, దోచుకుంటాం అంటే కుదరదు సార్. మీరు అనుకుంటారు ఏది మేము అధికారంలో ఉన్నాం, ఏది చేస్తే అది నడిచిద్ది అని మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ పెట్టాలన్నా మేమే, దింపాలన్నా మేమే అని చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది. అండ్ మీరు రూల్స్ ప్రకారం వెళ్దాం అంటే రారు. మీరు మొత్తం దౌర్జన్యం చేసి 4000 మంది పోలీసులతో బజార్కి అక్కడ ఒక 10 బజార్ల వరకు ఉన్నాయి, బజార్కి 200 మంది చొప్పున, అంటే ఒక కుటుంబానికి 10 మంది ఆఫీసర్లు చొప్పున వచ్చారు సార్. పేద ప్రజలు ఏం చేస్తారు? జస్ట్ మా సంరక్షణ కొరకై ఒక్కొక్క కర్ర పట్టుకున్నాము. మాకు రెస్పెక్ట్ ఉంది సార్. యూనిఫామ్స్ వేసుకున్న వారిని ఏ విధంగా గౌరవించాలి, ఒక స్థాయిలో ఉన్న వారిని ఏ విధంగా గౌరవించాలని మా తల్లిదండ్రులు చదువుకోపోయినా ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలో అన్నది మాకు ఒక ఐడియా ఉంది. మేము బ్రతుకుతున్నాం, మాకు విలువలు తెలుసు. మేము గౌరవించి, మీరు మనుషులే, మేము మనుషులే. మేము తిరగబట్టడానికి ఒక క్షణం మాకు కూడా పట్టదు. మేము తిరగబడితే అది వేరేలా ఉంటుంది. మేము తిరగబట్టడానికి ఒక క్షణం కూడా పట్టదు సార్. మేము మీకు గౌరవం ఇచ్చి, మేము కర్రలు మేము దాడి చేయొచ్చు, మీరు మనుషులే. కానీ మీకున్న ఒక యూనిఫామ్ని గౌరవించి మేము ఇప్పటి వరకు మీ చేతులు చేసుకోవడం కానీ, ఇంకా మీ మీద తిరుగుబాటు చేయడం కానీ, మేము పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా చేయొచ్చు. అన్నిటికీ తెగించే ఉన్నాం సార్. మేము పోరాటం, ఇది తెలంగాణ నేల, పోరాటానికి మారు పేరు. ఆ రక్తం మాలోనే ఉంది సార్. పోరాటం పర్టికులర్ గా మేమేం కూర్చొని నేర్చుకోనక్కర్లేదు. పోరాటానికి ఇది తెలంగాణ గడ్డ. రాణి రుద్రమదేవి, చాకల ఐలమ్మ, ఇంకా దొడ్డి కొమ్మరయ్య, ఎంతో మంది తెలంగాణ నేలలో ఉద్యమం నడిపించిన వారు. అదే రక్తం మాలోనూ ఉంది. మేము ఉద్యమం లేపగలం, మేము పోరాటం చేయగలం సార్. కానీ మేము ఇంకా వద్దు, వింటారు, ఒకసారి కాకపోతే ఒకసారి వింటారు. 8 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి, ఇంకా ప్రతి ఒక్క కలెక్టరేట్ చుట్టూ తిరిగి, ఎంఆర్ఓ ఆఫీసులు, విఆర్ఓ ఆఫీసులని, సార్ మా భూములు మాకు తేల్చండి సార్, మా సరిహద్దులు మాకు తేల్చండి సార్, మాకు వసతులు కల్పించండి సార్, మేము పేద ప్రజలం సార్. కావాలంటే వచ్చి విఆర్ఓలు రండి, ఎంఆర్ఓలు రండి సార్, వచ్చి చూడండి, ప్రతి ఒక్క ఫ్యామిలీని చూడండి, చూసి మీరు సరిహద్దులు తేల్చండి సార్ అని. ప్రతి తిరగని ఆఫీస్ అంటూ లేదు సార్. సార్ నా పేరు విజయలక్ష్మి. మాకు అమ్మ లేదు, నాన్న లేదు. మేము 2013లో అప్లికేషన్ పెట్టుకున్నాను. గ్రామీణ పేదల సంఘం అనే ఒక పార్టీ నుంచి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు 2014లో ప్రొసీడింగ్ ఇచ్చారు సార్. నేను మళ్ళీ 2019లో వాళ్ళు కోర్టు నుంచి కొన్ని కాగితాలు కావాలి అది ఇదని చెప్పేసి కొన్ని రోజులు కోర్టు చుట్టూ తిరిగాక 2019లో మమ్మీని ల్యాండ్ మీదకి రమ్మని చెప్పారు సార్. ఆ రోజు మేము ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు
పెద్ద రాళ్ళు గుట్టలు చెట్లు అవన్నీ ఉంటే మేము అంతా శుభ్రం చేసుకొని ఆ రాళ్ళలోనే 4 స్తంభాలు పట్టాలు వేసుకొని మేము అక్కడ స్టే చేసాం సార్. ఆ రోజు మాకు అర్హత లేదన్నప్పుడు ఆ రోజు మమ్మల్ని పంపించి ఉన్నట్టయితే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను అనుకుంటున్నాను సార్. అయితే సార్ ఇది చిన్న విషయం అయితే కాదు సార్. నేను నా సొంతంగా సార్ నేను నా పిల్లల్ని చిన్నపిల్లల్ని ఎమ్మట పెట్టుకొని వచ్చి నేను ఖమ్మం జీవి మాల్లో పనిచేసుకుంటూ నేను శ్రీరామ్ ఫైనాన్స్ అని ఇంకా మిగతా ఫైనాన్స్లో నేను ఫైనాన్స్ తీసుకొని ఒక 10 lakhs పెట్టి నేను ఇల్లు కట్టుకున్నాను సార్. నేను వెళ్ళి కూడా 6 నెలలు అవ్వలేదు సార్ నా ఇంట్లోకి నిద్రాక్షిణంగా కూల్చేశాడు సార్. తెల్లవారుజామున అసలు అంత జనం వచ్చేసరికి ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. అంత దారుణమైన స్థితిలో మమ్మల్ని పెట్టారు సార్. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ సార్. ఇది గ్రామీణ పేదల సంఘం మాకు సహాయం చేస్తుంది. పడిగ ఎర్రయ్య గారు అనే ఒక వ్యక్తి మాకు చాలా సహాయం చేశారు సార్. ఇది గ్రామీణ పేదల సంఘం తరపున పడిగ ఎర్రయ్య గారు అనే ఒక వ్యక్తి ఈ నిరుపేదలందరినీ గ్యాదర్ చేసి ఎవరు పేదలు ఎవరికి ఇవ్వాలి ఎవరు లేని వాళ్ళు అనేసి చెప్పి అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ పెట్టారు. సో అది అంతా ఈ 8 సంవత్సరాల్లో జరిగిన తర్వాత ఇప్పుడు మీకు అర్హత లేదు, మీరు పేదోళ్ళు కాదు, మీరు ఉన్నోళ్ళు అంటే మేము పేదోళ్ళు కాదని వాళ్ళ అనడం కాదు సార్. దయచేసి వచ్చి ఎంక్వైరీ చేసుకొని మాకు నోటీసులు ఇచ్చి మీకు అర్హత లేదు అని ఒక మాట చెప్పుంటే మేము ఆ రోజే వెళ్ళిపోయే వాళ్ళము. ఈరోజు పరిస్థితి ఏంటంటే సార్ మాకు కనీసం పిల్లగాళ్ళు ఎగ్జామ్ రాసే హాల్ టికెట్స్ తీసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సార్. దారుణంగా మాకు ఇంటి సామాన్లు నష్టపోయాము, ఇల్లు నష్టపోయాము, రోడ్డున పడ్డాము. ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళి అంబేద్కర్ భవన్లో పెడితే మాకు కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో సార్ పువ్వాడ అజయ్ గారు ద్వారా మాకు అన్నం దొరుకుతుంది సార్. సార్ వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏంటనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇంకా కొంతమంది మాకు అన్నం సహాయం చేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయాలని, అది ప్రభుత్వ ల్యాండ్ అయితే కాదు సార్, అది భూదాన ల్యాండ్ కాబట్టి మాకు హక్కు ఉందని మేము అనుకుంటున్నాము. మాకు హక్కు ఉంది సార్. ఎందుకంటే అది వినోబాబా గారు మాకు నిరుపేదల కోసం ఇచ్చింది సార్. ఎన్నో అంటే నాకు తెలిసిన చిన్న అది ఏంటంటే పాదయాత్ర చేసి సారు అది భూములు కలెక్షన్ చేసి నిరుపేదలకి దానం చేశారు అనేది అయితే నాకు కొంచెం అవగాహన ఉంది సార్. అది నిరుపేదలేది, ఆ నిరుపేదల భూమిని ఈరోజు మీకు అర్హత లేదు అని దౌర్జన్యంగా తీసేసుకోవడం అనేది అన్యాయం సార్. మాలాంటి పేదల పొట్టలు కొడితే గవర్నమెంట్ కూలిపోతుంది సార్, నాశనం అయిపోతుంది. నేనైతే చెప్తున్నాను. నా పేరు చింత అపర్ణ. మాకు ఇంతవరకు సార్ మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా అదే భూమిలో ఇల్లు కట్టుకొని చిన్న చిన్న పిల్లలతో తీసుకొని వచ్చి చుట్టుపక్కల విలేజ్లలో కానివ్వండి, పక్కన ఊర్లలో కానివ్వండి, పక్కన ఉన్న గ్రామాలలో కానివ్వండి, అలాగే ఖమ్మం పట్టణంలో కానివ్వండి కూలి పనులు చేసుకుంటూ ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఎంతో శ్రమ జీవనం చేసుకుంటూ మాకు అక్కడ కనీసం సిటీలో ఒక ఇల్లు తీసుకొని రెంట్ కట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్న స్థితిలో సార్ మాకు గ్రామీణ పేదల సంఘం మాకు ఒక అండనిచ్చింది సార్. అండనిచ్చింది ఎలా ఇచ్చిందంటే, ఇది మీరు నిజమైన పేదవాళ్ళ కాదా అనే స్థితిలో వాళ్ళు మమ్మల్ని గేదర్ చేశారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, మీ ఊరు ఎక్కడ, మీ పల్లె ఎక్కడ అని అడిగారు సార్. అడిగితే మాకు మా ఊర్లలో జీవనాధారం లేదు సార్, జీవనాధారం లేదు. మేము కనీసం కూలి చేసుకోవడానికి కూలి పనులు కూడా లేవు సార్. లేకపోతే పట్టణంలో వచ్చి ఏదో ఒక పని చేసుకుంటే మా జీవనం గడుస్తుంది, మేము బ్రతుకుతామనే ఆశతో ఖమ్మం వచ్చాం సార్. పొట్ట చేత పట్టుకొని ఖమ్మం వచ్చి మేము చిన్న పనులు చేసుకుంటూ రెంట్లు కట్టలేక తినక ఉప్పు కారం లేక ఒక్కొక్క రోజు పస్తులు పడుకునే వాళ్ళం సార్. అలాంటి సమయంలో ఈ గ్రామీణ పేదల సంఘం మీకు పలాని కాడ మీ పేదలకి, మీలాంటి పేదలకి ఇలాంటి భూదాన భూమి ఉంది అమ్మా, మీరు అక్కడ వచ్చి నివాసము ఉండండి, మీరు కట్టుకోలేరు, ఏదో ఒక పని చేసుకొని మీ ఇంట్లో మీరు ఉండండి అని చెప్పి మాకు ఒక ధైర్యాన్ని నిలిపి అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి మా గ్రామీణ పేదల సంఘం మాకు ఒక నిల్వ నీడనిచ్చింది సార్, నిల్వ నీడనిచ్చింది. అలాంటి నీడని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేసిందంటే సార్, చిన్న పిల్లలు కూడా
పడుకున్నాం సార్, కనీసం నిద్రలో నుంచి మేలుకోలేదు సార్. ఆ రోజైతే మాకు తెలియదు, రోజువారీగా కూలీలకు వెళ్తాం పల్లెటూర్లలో చుట్టుపక్కల ఊర్లలోకి వెళ్ళి సిటీలోకి వెళ్ళి పొద్దంతా ఒళ్ళు వంచి పని చేసుకొని వస్తాం సార్. పొద్దంతా పని చేసుకొని వచ్చేవాళ్ళం సార్. పొద్దంతా పని చేసుకొని వచ్చి ఇంట్లో ఉన్నది లేనిది కారమో పచ్చడో ఏదో ఒకటి వేసుకొని తిని పడుకున్నాం సార్. పడుకున్నాక ఏమొస్తుంది, ఎట్నుంచి ఏమొస్తుంది, మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఎట్నుంచి ఏమొస్తుంది, పాముకి భయపడలేదు, ఒక తేళ్ళకి భయపడలేదు, అక్కడ వస్తున్న ఏదానికి మేము భయపడలేదు సార్. ఒక పోలీసు వస్తుందంటే భయం మాకు. వాళ్ళు ఏం చేస్తారా, మమ్మల్ని ఏం చంపేస్తారా, మమ్మల్ని ఏమైనా చేస్తారా, నైట్కు నైటే సార్ వస్తారు, ఏదో దొంగల్లాగా వస్తారు. వాళ్ళు పోలీసులో దొంగలో తెలియకుండా పోతుంది సార్ మాకు. అలాంటి భయంలో మేము 10 సంవత్సరాల నుండి చిన్న చిన్న పిల్లలు కూడా చీకట్లో ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటారు సార్. అలాంటి ప్రపంచాన్ని, అలాంటి ఊరిని, మమ్మల్ని, మా కాలనీని ఎలా దౌర్జన్యంగా చేశారంటే సార్, వచ్చారు. మేము కలెక్టరేట్కి ఎన్నోసార్లు ప్రతి సోమవారం సార్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం సార్. మాకు చిన్న పిల్లలు దోమలు కుట్టి పిల్లలు డెంగ్యూలు వచ్చి చనిపోతున్నారు సార్, చనిపోతున్నారు. మాకు కనీసం కరెంటైనా ఇవ్వండి, నీళ్లు తాగడానికి నీళ్లు లేవు సార్, కనీసం నీళ్ళైనా ఇవ్వండి అని పదే వాళ్ళం సార్. ప్రతి సోమవారం వెళ్ళే వాళ్ళం సార్ మేము కలెక్టర్ ఆఫీస్కి. చూస్తాంలే అమ్మా, చూస్తాంలే మేము పోతేనే సార్ వాళ్ళు అక్కడికి మమ్మల్ని రానికపోయారు. మేమేం తప్పు చేసాం సార్? మేము పేదలుగా పుట్టడమే మేము చేసిన తప్ప సార్? పేదవాడికి ఒక ఇల్లు ఉండకూడదా? పేదవాళ్ళకి ఒక ఇల్లు ఉండకూడదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి. పేదవాడు మంచిగా జీవించకూడదు వాళ్ళు చేసేది సార్. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు సార్ నడుచుకుంటూ, ఒక్కొక్కసారి ఆటోలకి ఛార్జీలు లేకపోతే నడుచుకుంటూ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం సార్. మాకు నీళ్లు కావాలి, మాకు తాగడానికి నీళ్లు లేవు, పట్టించుకోలేదు. ఎన్నో మా కాళ్ళు అరిగేలా చేసాం సార్. వాళ్ళకి అలాంటివి ఏమి మా బాధలు కనిపించలేవు. కానీ ముగ్గురు మంత్రులు వచ్చాక మాకు పేదవాళ్ళ జీవితం కట్టుకున్న గుడిసె కనిపించింది, వాళ్ళు కట్టుకున్న గూడు కనిపించింది, పేదవాడి గూడు కనిపించింది. వాళ్ళని తొక్కేస్తే వాడు పేదవాడు, వాడు ఏం మాట్లాడు, వాడు మనం అధికారంలో ఉన్నాము, మనం ఏం చేసినా చెల్లిద్దనుకొని ఈరోజు మా ముగ్గురు మంత్రులు అని చెప్పుకోవడానికే సిగ్గుసేట్ సార్. మేము ఓట్లేస్తే గెలిచిన ఆ వ్యక్తులు ఈరోజు మా గుండెల మీద తన్నారు సార్. ఇదేంటి ఇంత జనం వచ్చారు, ఎప్పుడు లేదే, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, ఇంత జనాలను చూస్తే పిల్లలు ఏడుస్తున్నారు, కూల్ చేస్తున్నారు, కనీసము బట్టలు తీసుకోవడానికి కానీ అక్కడ ఉన్న వస్తువులు తీసుకోవడానికి కానీ ఏం అవకాశం లేదు. ఏందయ్యా అంటే మీరెవరు మాట్లాడదు సార్. ఒక ఇంటికి ఒక 5 మున్సిపాలిటీ వాళ్ళు, ఒక 6 పోలీసు వాళ్ళు ఒక్క ఇంటికి సార్, ఒక్క ఇంటికి అలా కాపలా కాసి ఎలా చేస్తున్నారంటే చెప్పాలా? మీరు లోపలికి వెళ్ళొద్దు, ఏ సామాను ముట్టుకోవద్దు, మీకు అధికారం లేదు అన్నట్టు దౌర్జన్యంగా సార్. బట్టలు తీసుకోవడానికి కానీ అక్కడున్న కనీసం తినే వస్తువులు, బియ్యము, నూనె, ఉప్పు, పప్పులు ఏమన్నా కొనుక్కొని తెచ్చుకున్నా అవి తీసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సార్. అలా దారుణంగా కూల్చేశారు. ఎవరి భూమి? మేమేమే ప్రభుత్వ భూములలో లేము కదా. మేమున్నది పేదల కోసం ఇచ్చిన ఒక భూదాన భూమిలోనే ఉన్నాము. అది మా భూమి, మేము ఉండే హక్కు మాకు ఉంది. మేము నిజమైన పేదవాళ్ళం. మేము పేదవాళ్ళం కామని వాళ్ళంటే చెప్తారండి. వచ్చి సర్వే చేసిరా ఏ రోజైనా కలెక్టరు కిటికీలో నుంచి ఇలా చూస్తే కనిపిస్తుంది మా కాలనీ. కనీసం అక్కడికి వచ్చి మా కాలనీ అలా వస్తుంది కదా, కనిపిస్తుంది. ఏ రోజైనా వచ్చి మీరు నిజమైన పేదవాళ్ళ కాదా ఏ రోజైనా చూసాడా? ఈ రోజు పేదవాళ్ళు కాదని ఎలా చెప్పగలుగుతాడు? మీకు ఎక్కడ వేరే దగ్గర ప్లేసులు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తాము, అక్కడ వెళ్ళి ఉండండి, అక్కడే మీకు ఇళ్ళ స్థలాలు ఏర్పాటు చేస్తాను నిజమైన పేదవాళ్ళకి అని చెప్తున్నారు. మాకు ఎక్కడ అవసరం లేదు. మీ భూములు ఇవ్వద్దు, మీ ఇళ్ళల్లో ఇవ్వద్దు, మీకు ఎక్కడ ఇవ్వద్దు. మా భూదాన భూమిలోనే, మా ఇంటి స్థలంలోనే, మా ఇల్లు కూలగొట్టిన దగ్గరే మాకు ఇల్లు కట్టి మాకు నష్టపరిహారం ఇస్తే చాలు. ఎక్కడో ఇల్లు ఇస్తే మేము అక్కడ ఎట్లుంటాం సార్? మాకు ఎక్కడ వద్దు సార్. మా భూదాన భూమి కాలనీలోనే, మా ఇంటి స్థలంలోనే మాకు ఇల్లు కావాలి. మా డిమాండ్ అదొక్కటే సార్. భూబాధితుల విషయాన్ని, ఆ సమస్యని రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేసి ఆ ప్రజలకు అండగా ఉంటున్నటువంటి
మీడియా మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. చాలా బాధాకరమైనటువంటి సందర్భం. మీ అందరూ తెలుసు, వెలుగుమట్ల ఊర్లో సుమారు వేలాది మంది రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరి ఆదేశాలు లేకుండా ఏకపక్షంగా వెలుగుమట్ల గ్రామాన్ని చీకటిమయం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వెంటనే చర్య తీసుకోవాలని, సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని, హైకోర్టు ఉన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమైన విషయం, ప్రభుత్వం మా మీద ఒక చెడు ప్రచారం చేస్తుంది. ఏంటంటే వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, లక్షలాది రూపాయలు పోగు చేసుకున్నారు, డబ్బులు తీసుకుంటున్నారని ఈ ప్రచారం చేస్తుంది. ఇండ్లు కూల్చేసినందుకు ఎంత దౌర్జన్యం చేశారో అని మేము మొత్తుకుంటుంటే, ఆ ఇండ్లు కూల్చిన వారికి, పేదోళ్ళ ఇండ్లు కూల్చినందుకు ఎంక్వైరీ చేసి ఇండ్లు ఇవ్వాల్సింది పోయి ఆ ప్రచారం, చెడు ప్రచారం చేస్తారు. లక్షలాది రూపాయలు మరి వీళ్ళు దండుకున్నారు. అవును, నిజమే. నిజంగా లక్షలాది రూపాయలు కాదు, కోట్ల రూపాయలు తీసుకోవడం మాత్రం వాస్తవం. అది ఎవరి వల్ల ఖర్చు అయినంత డబ్బు ప్రజాధనం. అంటే నీళ్లు, కరెంటు ప్రభుత్వం సప్లై చేయలేదు, దానికోసం మేము పెట్టుకున్నాం డబ్బులు. కరెంటు సప్లై చేయలేదు, దానికోసం మేము పెట్టుకున్నాం. 10 కేసులు నాయకుల మీద, పోరాడుతున్న గ్రామీణ పేదల సంఘం నాయకుల మీద కేసులు పెడుతుంది. దానికోసం డబ్బులు, పేద ప్రజల డబ్బులను ఉపయోగించాల్సి వచ్చింది. కోట్ల రూపాయలు ఖర్చు కావటానికి కారణం ఈ ప్రభుత్వం. దొంగ దొంగే దొంగ దొంగ అన్న తీరుగుందండి మా వెలుగుమట్ల గ్రామంలో, భూదాను కాలనీలో. వీడు దొంగతనంగా వచ్చి మా ఇల్లు కూల్చేస్తుంటే, అరే దొంగ దొంగ అని మేము అంటుంటే వాడు తిరిగి దొంగ అనుకుంటూ పోతాడు. ఎవడండి పట్టుకునేది అనుకుంటున్నారు? ఖబర్దార్, మా ప్రాణాలు పోయినా సరే భూదాను వెలుగుమట్ల భూమిలో ఖచ్చితంగా 62 ఎకరాల 7 కోట్ల భూమిని అది సాధించే వరకు దయచేసి మిత్రులందరూ కూడా, మీడియా మిత్రులు కూడా మాకు సహకరిస్తే, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మాకు, మా గ్రామీణ పేద సంఘం మా అందరికీ మాకు సహకరిస్తే, మా ప్రాణాలు తెగించైనా సరే ఆ భూదాన భూమి మీద మేము ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఉంటామని మేము తెలియజేస్తున్నామండి. ఈ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వసూలు చేసుకున్న ఒక క్యాండిడేట్ ఉండండి, ఈ గమనించట్లేదు. గ్రామీణ పేదల సంఘం మీద తోసేస్తున్నారు, కోట్లాది రూపాయలు వసూలు. దానికి సంబంధించిన లెక్కలండి, 2 కోట్ల పైన డబ్బులు, 2,50,00,000 దాకా ఎంత ఖర్చు అయింది ఈ 10 సంవత్సరాలలో, ఈ యొక్క పోరాటంలో ఎంత ఖర్చు అయింది పోలీస్ డిపార్ట్మెంట్కి, దానికి సంబంధించినన్ని చూపెట్టారండి. ₹1 తినలేదండి ఆ నాయకత్వం. ఒకళ్ళు తిన్న ఖర్చు చేసుకున్నా కానీ ఈ తిరుగులకి, కోర్టు కేసులకి, ఈ ప్రతి దానికి ఖర్చు అయిపోతున్నాయండి డబ్బులు. ఇది గవర్నమెంట్ వారు చెడు ప్రచారం ఈ విధంగా నాయకత్వం మీద ఈ విధంగా బురద తల్లుతుంది. ఒక క్యాండిడేట్ ఉండండి, ఆయన కోట్ల రూపాయలు దండుకోండు. అక్కడున్న నాయకుడు కోటేశ్వరరావు అని, కమ్మ కులానికి చెందిన వ్యక్తి, ఆయన కోట్ల రూపాయలు దండుకొని ఏం చేసిందంటే, పార్టీ వాళ్ళు కూర్చోబెట్టి, గ్రామీణ పేదల సంఘం కూర్చోబెట్టి, నువ్వు ఇంత ధనాన్ని అక్రమంగా ప్రజల సొమ్ము తినుకుంటా ఇక్కడ ప్రజల మధ్య లేకుండా నువ్వు సిటీలో లగ్జరీగా బతుకుతున్నావని గ్రామీణ పేదల సంఘం నాయకులు కూర్చోబెట్టి హెచ్చరిస్తే, దాన్ని మింగుడు పడక ఆయన గవర్నమెంట్ వైపు ఆయన మొగ్గు చూపిండు. నాకు ఇవన్నీ కక్కిస్తారు డబ్బులు అని చెప్పేసి గవర్నమెంట్ అధికారుల వైపు మొగ్గు చూపిండు. అధికారులకి ఆయన కొంబు కాసి అందరూ పేర్లు రాసి, మరి ఎవరైతే ఈరోజు మాకు ఇండ్లు కూడా రావండి, ఇండ్లు రావు. మాకు ఈ ఫోటోలు చూస్తున్నారు, మాకైతే ఇండ్లు రావు, మాకు ఇండ్లు లేవు, ఒక్క కొంత భూమి కూడా మాకు లేదండి. 100 గజాలు వచ్చినందుకు సంతోషపడి, నా బిడ్డలకి 100 గజాలు వచ్చినందుకు సంతోషపడి టౌన్లో చేరుకున్నామని సంతోషపడ్డాం. ఆ ఇల్లు కూడా నేలమట్టం చేసేసారు. దిక్కు చూసి దొంగలు లెక్క తిరుగుతున్నామండి. ఈ నాయకత్వం అంత ఒక్కలు కాదు, ఈ బిడ్డలందరూ దొంగలు లెక్క టౌన్లలో ఎక్కడ పడితే అక్కడ తిరిగే పరిస్థితి. వాళ్ళు ఆ విధంగా, ప్రభుత్వం ఈ విధంగా న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళని, చట్టం కోసం పోరాడుతున్న వాళ్ళని దొంగలుగా చిత్రీకరించారు. చట్టాన్ని కాపాడుతున్న వాళ్ళే దొంగలై ఉంటున్నారు. దయచేసి మీడియా వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోవాలని, మీరు కూడా సహకరించాలని, ఈ యొక్క న్యాయం కోసం మీ వంతుగా మా యొక్క గ్రామీణ పేదల సంఘానికి పోరాడుతున్న వారికి మీరు అండగా ఉంటే, అదే టీఆర్ఎస్ పార్టీ కూడా మాకు అండగా ఉంటే మాకు బలం ఉంటుందండి. ఈ బలాన్ని తగ్గించాలని, ఈ ఉద్యమాన్ని దెబ్బతీయాలని
మీకు ఇండ్లు ఇస్తాం 150 మంది 200 మందికి మీకు ఎక్కడో ఇండ్లు ఇస్తాం అంటున్నాడు. ఈ విధంగా సగం మంది జనాల్ని చీల్చి ఈ ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. దయచేసి ఈ విషయాలన్నీ మీరు గమనించాలని హృదయపూర్వకంగా మీడియా మిత్రులకి మరి వందనాలు, మరి నాయకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో బుల్డోజర్ ప్రభుత్వం నడుస్తుంది. దానికి ఉదాహరణ ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో జరుగుతున్న భూదాన్ భూములపైన బుల్డోజర్ పంపించి రాత్రికి రాత్రి అక్కడ నివసిస్తున్న పేదల్ని పిల్లల్ని కూడా చూడకుండా అన్యాయంగా వాళ్ళ ఇల్లులు కూల్చడం జరిగింది. సో ఇక్కడ భూదాన్ భూములు అంటే ఫస్ట్ అది పేదలకి ఇచ్చే భూమి. అది 1954 నుంచి 1989-85 వరకు కూడా 62 ఎకరాల 7 కుంటల భూమి రెవెన్యూ రికార్డ్స్లో ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం గ్రహించాలి, 1898లో ప్రైవేటీకరణ చేసి కొంతమంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్స్ని 2013లో హైకోర్టు క్యాన్సిల్ చేసింది. హైకోర్టు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు గవర్నమెంట్ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ సపోర్ట్తో వాళ్ళు ఇంకా పొజిషన్లో ఉండి అది మా భూమి అని చెప్పేసి అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని నివసిస్తున్నారు. సో ఇంకొక పక్కన వేరే మంత్రి గారి అనుచరులు వేరే రకరకాల బిల్డింగులు రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మధ్యలో ఈ భూదాన్ భూములు 30 ఎకరాల భూమి ఉంది. సో ఇక్కడ పేదలు నివసిస్తున్నారు. వీళ్ళని ఎట్లయినా తీసేయాలనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అండ్ నేను మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2023 జూలై 17లో బీఆర్ఎస్ పార్టీ చేసింది అని. అది కాదు, యాక్చువల్గా అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే 89లో దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో అది 2013లో క్యాన్సిల్ చేస్తే దాన్ని ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు పువ్వాడ అజయ్ కుమార్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు దాని గురించి ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచనతో అక్కడున్న ప్రైవేటీకరణలో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ రోజు వెళ్తే ఆ రోజు కూడా అక్కడున్న ప్రజల్ని మభ్యపెట్టి దుష్ప్రచారం చేసి బురద జల్లి బీఆర్ఎస్ పార్టీ మీద అనేకమైన విమర్శలు చేసి వాళ్ళు ఈరోజు గద్దెనెక్కారు. సో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అది ఈరోజు చేశారు, మనం సాక్షాత్తు చూస్తున్నాం. అండ్ ఇంకొక విషయము, ఇక్కడ హైకోర్టులో చాలా ఆర్డర్స్ ఉన్నాయి. ఒకటి 2017లో ఉన్నాయి, 2019లో ఉన్నాయి, 2021లో కూడా ఉన్నాయి. ఏంటి అయ్యా అంటే రెవెన్యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్, ఇంకొకటి డెమలిషన్ చెయ్యొద్దు అని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. అయినా కూడా కోర్టుని ఉల్లంఘన చేసి డెమాలిష్ చేశారు. అది ఎంత పెద్ద నేరం అనేది అందరికీ తెలిసింది. సో దాని ప్రకారం కూడా మేము లీగల్గా ఫైట్ చేస్తాము, కోర్టులో కంటెంప్ట్ చేస్తాము. ఎవరైతే ఇంతకు ముందున్న అడ్వకేట్స్తో కలిసి మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాము. అదే కాకుండా ఇక్కడి నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 62 ఎకరాల 7 కుంటల భూమి ఎలా ఏమైంది, అది మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2017లో మా ఎంఆర్ఓ గారు 154 రెవెన్యూ దాంట్లో అఫిడవిట్ ఇచ్చారు, 62 ఎకరాల 7 కుంటల భూమి ఉంది అని చెప్పి ఇచ్చారు. సో ఆ లెక్క ప్రకారం ఆ భూమి ఏమైంది, మిగతా 30 ఎకరాల భూమి ఎక్కడికి వెళ్ళింది? సో దాని గురించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడున్న ముగ్గురు మంత్రులు కావచ్చు సమాధానం చెప్పాలి. తుమ్మల గారు మొన్న ఒక విషయం చెప్పారు, లీగల్గా ఎలా ఉంటే అలా ప్రొసీడ్ అవుతాము అని చెప్పేసి. మరి దానికి లీగల్గా ఇన్ని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కూడా మీరు వితౌట్ గివింగ్ ఎనీ ప్రయర్ నోటీస్ మీరు ఎలా డెమాలిష్ చేస్తారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మొన్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్కి ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఎంతమందిని మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? ఇక ఉన్న పేద ప్రజలు వచ్చి మనకి సమస్య చెప్పుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? సో మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. దీన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మొన్న ఖమ్మంలో ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా ఇల్లు కట్టించడం అనేది జరుగుతోంది. సో నేను ఇక్కడి నుంచి ఖమ్మం మంత్రులకి చాలా తీవ్రంగా చాలా గట్టిగా చెప్తున్నాను, ఇది మీరు కనుక రివ్యూ చేసుకోకపోతే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. మిత్రులారా, నా పేరు బిచ్చాల తిరుమలరావు, ఖమ్మం జిల్లా న్యాయవాద జేఏసీ చైర్మన్. తమ్ముడు సుగుణారావు కేసులు వివరాలు మొత్తం చెప్తాడు. నేను రెండు విషయాలు మీ దృష్టికి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఒకటి, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉన్నది. ఇటీవల ఖమ్మంలో జరిగిన ఎలుగుమట్ల ఘటనలో జీవించే హక్కుని హరించేశారు. జీవించే హక్కుని హరించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. జీవించే హక్కుని హరిస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు. ప్రభుత్వం రాజ్యాంగానికి అనుకూలంగా, రాజ్యాంగంలో ఉన్న ప్రజలకు హక్కులకు అనుకూలంగా, రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత, దానికి బాధ్యత వహించాల్సిన వాళ్ళు మాత్రమే ప్రభుత్వంలో ఉండాలి.
రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవించే హక్కుని హరించేసిన దుర్మార్గమైన అధికారులు కానివ్వండి, దుర్మార్గమైన ప్రభుత్వం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. మీకు అందరూ చెప్పారు, తమ్ముడు కేసు ఖమ్మంలో కోర్టులో కేసులు ఉన్నాయి, హైకోర్టులో ఆర్డర్ ఉన్నాయి, ఎన్ని వివరాలు మీకు చెప్తాడు. మీ ద్వారా ఈ హైదరాబాద్ గడ్డలో జీవించే హక్కుని హరించేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏ అధికారికి కానీ లేదు. అలాంటి హక్కును హరించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రొసీడింగ్స్ ద్వారా భూదాన యాజమాన్యం, భూదాన బోర్డు అంటే ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి, అది ఎందుకు పుట్టింది, పేదవాడికి భూమి లేని వాడికి భూమి ఇవ్వాలి, పేదవాడికి ఇళ్ల చోటు లేని వాడికి ఇళ్ల చోటు ఇవ్వాలి, దాని లక్ష్యం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి భూమి కోసం భక్తి కోసం పోరాటం చేస్తుంటే ఎందుకు పోరాటం చేస్తున్నారు, తుపాకీ పట్టుకోవడం ఎందుకు, మనమే ఇనోభావ, మనమే ఎక్కడ భూమి ఉందో అక్కడ భూమి తీసుకొని ఆ భూమిని పేదలకు పంచుదాం, ఇల్లు లేని పేదలకు ఇద్దామని ఏదైతే భూ యజ్ఞ బోర్డు ఉన్నదో ఆ భూదాన యజ్ఞ బోర్డు వారు ప్రొసీడింగ్స్ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళ కనీసం సమాచారం ఇవ్వకుండా, వాళ్ళని కనీసం ఒక 24 అవర్స్ ఉరి శిక్ష పడ్డ వాడికి కూడా నీ అభిప్రాయం అడుగుతారు, వాడి అభిప్రాయం తీర్చాల రాజ్యాంగంలో. కానీ అర్ధరాత్రి తెల్లవారుజాము 4 గంటలకు 3,000 మంది పోలీసులు వచ్చి, లేదు నిజంగా ఇది చట్ట వ్యతిరేకమైంది అనుకుంటే నోటీసులు ఇస్తే వాళ్ళు మీకు సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళే ఖాళీ చేసేవారు. అనర్హులు ఉన్నారని చెప్తున్నారు, అనర్హులు ఉంటే మీరే తీసేయండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. అనర్హులు ఉంటే తీసేయొద్దని ఏ ప్రభుత్వం ఏ అధికారులు చెప్తారు? అందువల్ల ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య, చట్ట వ్యతిరేకమైన చర్య. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలకి పూనుకున్న ప్రభుత్వాలు ఎప్పుడు నిలవు. కావున మీ ద్వారా ఏదైతే ఆ 32 ఎకరా ఏదైతే భూదాన భూమిలో పట్టాలు ఇచ్చారో, ప్రొసీడింగ్స్ ఇచ్చారో, అదే ఇల్లు కూలగొట్టారో అక్కడ ఇల్లు నిర్మించి అక్కడే వాళ్ళకి ఇల్లు నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఖమ్మంలో జరిగినటువంటి వెలుగుమట్టులో జరిగినటువంటి ఉదంతాన్ని కనుక చూసుకున్నట్టయితే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ఈ ప్రెస్ క్లబ్లో క్లియర్గా వాళ్ళైతే చెప్పడం జరిగింది, బాధితులందరూ కలిసి మాకు ఎక్కడా భూములు వద్దు, మా ఇల్లులు ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే ఖచ్చితంగా మాకు మళ్ళీ పునరావాసాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా పక్కా ఇల్లు ఖచ్చితంగా కట్టించి ఇవ్వాలని అయితే వాళ్ళు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతోంది. అంతేకాదు ఖమ్మం నుంచి భాగ్యనగరం దాకా వారు ఇప్పటికే 2 సార్లు ఈ 15 రోజుల వ్యవధిలోనే 2 సార్లు రావడం అయితే జరిగింది. ఇంకా మాకైతే ఎటువంటి పరిష్కార మార్గం అయితే కనిపించలేదని వాళ్ళు వాపోతున్నారు. అంతేకాదు ఎన్నో ఇళ్ళు ఇప్పటికే అక్కడ 62 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ భూమిలో 1000కి పైగా ఇళ్ళున్నాయి. ఇప్పుడు 1800 మందికి పైగా నిర్వాసితులు అయితే అయ్యారు. వీళ్ళకి సంబంధించి ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో అయితే పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు, కానీ కేవలం 2 బాత్రూమ్లతో వాళ్ళైతే అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 1800 మంది 2 బాత్రూమ్లతో ఒక అంబేద్కర్ భవన్లో అరకొర వసతులతో ఉండడం అన్నది అంత ఆషామాషి విషయం కాదు. ఎంతో కష్టపడి వారు శుభ్రంగా పక్కా ఇల్లు కట్టుకొని పూర్తిగా రిజిస్ట్రేషన్ పేపర్లతో సహా పట్టా భూముల పాస్బుక్లతో సహా అన్నీ క్లియర్గా ఉన్నా కూడా అసలు ప్రభుత్వం ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా మా పైకి ఇలాగ దుశ్చర్యకి పాల్పడింది. అర్ధరాత్రి తెల్లవారుజామున అవుతుండగా మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా మా డోర్లు కొట్టి పోలీసులు మా మీద చాలా రకాలుగా దుండగుల్లాగా మా మీదకి పాల్పడ్డారు అని అయితే చెప్పడం జరుగుతోంది. చిన్న పిల్లలతో అప్పటికప్పుడు మేము సడన్గా ఎక్కడికి వెళ్ళాలి, ఇల్లులు ఎలా ఖాళీ చేయాలి, ఎంతో చక్కగా మాకు ఉన్నటువంటి కొద్ది డబ్బుతో ఎంతో పొదుపు చేసుకుని అందంగా కట్టుకున్నటువంటి ఈ ఇల్లులను ఖాళీ చేయాలంటే ఎంతో బాధేసింది అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సో వాళ్ళ మెయిన్ డిమాండ్ ఒకటే, మాకు ప్రభుత్వం హామీ ఇచ్చి ఏదో వేరే చోట అయితే ఇల్లు కట్టిస్తామంటోంది, ఆ వేరే చోట కట్టించి ఇల్లే బదులు ఈ విలువైన భూమిలోనే మాకు ఇల్లు కావాలి. ఎందుకంటే ఇది వినోబా భావే గారు ఎప్పుడో చెప్పినటువంటి ఈ 60 ఎకరాల భూమిని ఖచ్చితంగా ఇది భూదాన్ ట్రస్ట్ కింద మాత్రమే ఉండాల్సిన భూమి, ఇక్కడ ఇది కేవలం మాకు చెందిన భూమి, ఇది మా భూమి అని అయితే వారు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.